పెద్ద పెద్ద ఉపన్యాసాలు వస్తాయి కదా సార్. నేను ఒక మీటింగ్ పోతే ఒక గిరిజన బిడ్డ వెడమ బొజ్జు జేబులో రూ. 50 లేవు. ఆయన 50,000 మెజార్టీతోని గెలిచిండు. మా మందుల సామెల దగ్గర రూ. 30 లేవు. 50,000 మెజార్టీతోని మేము గెలిపించినాం. మా పార్టీకి ఇచ్చిన అదే ఫకరు, అదే పొగరు, అదే దొమ్మ పొగరు ఇక్కడ ఉన్నది. ఆ మందుల సామేలు నువ్వు గెలిపేపోతే గెలవడా? వడ్మబొజ్జు నువ్వు డబ్బులు ఇవ్వకపోతే గెలవడా? గెలిచాడే ఎట్లా గెలుస్తుంది? డబ్బులు ఇస్తేనే గెలుస్తాడా? అంటే వీళ్ళు ఏంది, మేము వడ్మబొజ్జును కాదు ఇంకెవరినైనా పెడతాము, మందుల సామె కాదు ఇంకో XYZ పెడతాము, డబ్బులు పెట్టేది మేమే కాదు, ఎవడైనా గెలుస్తాడు, కుక్క అయినా గెలుస్తాడు, నక్క అయినా గెలుస్తాడు అని చెప్పాలనుకుంటారా మీరు? వాకిటి శ్రీహరి వాకిటి శ్రీహరి చేపలు పట్టుకుంటోండి మంత్రి చేసిన, బట్టలు ఉతుకునే శంకర్ను నేను ఎమ్మెల్యే చేసిన, ఇవేనా ముఖ్యమంత్రి మాట్లాడేది? చిప్పలు కడుక్కున్నట్టు ఆయన ఎట్లా మంత్రి అవుతాడు అని చెప్పి కేటీఆర్ నా ఉద్దేశించి బాత్రూమ్లు కడుకుంటే తప్పేంది? ఇది తప్పేందండి. ఎవరు బాత్రూమ్లు కడుకుంటే తప్పేంది? ఎవరి ప్లేట్లు వాళ్ళు కడుకుంటే తప్పే ఉంది? అంటే శ్రమ మీద, శ్రామిక వర్గాల మీద నీకుండే గౌరవం ఇది అంటాడు కదా. నేను చాలా మందిని తొక్కుకుంటా వచ్చిన ఇక్కడికి అంటే ఆధిపత్య భావజాలం అడుగానే కనిపిస్తుంది. ఏమనంటేనేమో ఇక చూడు నేను దళిత, అయ్యో అది అటెన్షన్ డైవర్ట్. రేవంత్ రెడ్డి గారు ఈ 2.5 సంవత్సరాల్లో చేసిందంతా కూడా కేవలం అటెన్షన్. ఏమైంది సార్ బీఆర్ఎస్ మీద చేసిన ఆరోపణలు? ఏమైంది? మొదటి 6 నెలలేమో కాళేశ్వరం అయిపోయింది, ఇక రేపో ఎల్లుండి జైలుకు పోతారు కేసీఆర్ ఫ్యామిలీ అన్నారు. సెకండ్ 6 నెలలేమో లేదు ఫోన్ ట్యాపింగ్ ఇక అయిపోయింది, హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసిన. ఇంకో 6 నెలలేమో కార్ రేస్ అన్నారు. ఇంకో 6 అంటే ఇప్పుడు ఈ 2 years లో 6 నెలలుగా వీళ్ళు డివైడ్ చేసుకుంటూ వస్తున్నారు. 100%. సో ఇప్పటి వరకు చూస్తే ఒక్క బీఆర్ఎస్ నాయకుడు జైలుకి వెళ్ళింది లేదు, ఒక బీఆర్ఎస్ వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు వచ్చింది లేదు, అసలు ఆధారాలు ఉన్నట్లేదు. కానీ ఏం జరుగుతుంది అంటే కోర్టు లూకో కాదండి. ఇప్పుడు నేను అదే చెప్పిన, ట్యాపింగ్ చట్టబద్ధమైందని నేను మొదటి నుంచి చెప్తున్నా. ట్యాపింగ్ కు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఉంది. మీరు కూడా డిపార్ట్మెంట్ లో ఉన్నారు, నేను కూడా పోలీసు వాళ్ళు నన్ను పిలిచిండ్రు, ట్యాపింగ్ చట్టబద్ధమైనది అని చెప్పి. మరి చట్టబద్ధమైన ట్యాపింగ్ ను మీరు చేస్తున్నారు, ప్రతి ప్రభుత్వం చేస్తాయి, దేశాలు అన్ని ప్రభుత్వాలు చేస్తాయి, లేకపోతే రాష్ట్ర ప్రజలు ఇంత క్షేమంగా ఉండరు అనేది తెలిసినప్పుడు ట్యాపింగ్ నేరం ఏంటవుతుంది? దానికి కోట్ల రూపాయలు ఖర్చు చేసి సుప్రీంకోర్టు దాకా పోయి కొట్లాడుతున్నారు. అవసరమానండి? ఆ డబ్బులు తీసుకొచ్చి పేద పిల్లల మీద పెట్టొచ్చుగా, ఆ డబ్బులు పేద పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వచ్చుగా. పేద పిల్లలు చదివే ఇంజనీరింగ్ కాలేజీలో 10,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. మీరు గవర్నమెంట్ నుంచి బకాయిలు వస్తలేవు కాబట్టి ఇంజనీరింగ్ కాలేజ్ నేను నీకు సర్టిఫికేట్లు ఇవ్వను అంటున్నాడు. సర్టిఫికేట్లు లేకపోతే పిల్లలకు ఉద్యోగాలు వస్తలేవు, దగ్గర సర్టిఫికేట్ లేవు కాబట్టి నేను ఉద్యోగం అంటున్నాడు. మరి ఎవరిని అడగాలి? ఇది ఎక్కడ పోయింది SC ST ఎమ్మెల్యేలు, ఎక్కడ పోయింది BC ఎమ్మెల్యేలు? ఎందుకు వీళ్ళు అడుగుతలేరు ముఖ్యమంత్రి గల్లబట్టి? ఏమన్నాడు? ఊకే అసెంబ్లీలో చప్పట్లు కొట్టుకుంటే కూర్చుంటే కాదు కదా. అందుకోసం కాదు కదా ప్రభుత్వాలు ప్రజలు నేను ఎన్నుకున్నది, ప్రశ్నించాలి కదా. ఈ వర్గాల ప్రతినిధిగా కదా మీరు పోయింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో నీకు ఆర్టికల్ 16(4) ప్రకారము ఎందుకు ఇచ్చారు ఈ కోటాలన్నీ? సో పూర్తిగా ఇది దుర్మార్గమైన ప్రభుత్వం. ఇవాళ ఈ ప్రశ్నలు అడుగుతున్నారు, మళ్ళీ కొత్తగా హేట్ స్పీచ్ బిల్ తీసుకొచ్చాడు. హేట్ స్పీచ్ బిల్ తీసుకొచ్చింది అంటే ఏంది? నువ్వు రేపొద్దున ఉపేందర్తో నేను మాట్లాడొద్దు, ఉపేందర్ ఒక పోస్ట్ పెడితే దాన్ని లైక్ చేయొద్దు, దాన్ని ఫార్వర్డ్ చేయొద్దు. అది ఆల్రెడీ BNS లో ఉంది ఈ నేరం. అదే విధంగా IT యాక్ట్ 67 లో ఉంది ఈ నేరం. అది కాదు, ఎందుకంటే వీళ్ళకి స్టేషన్ బెయిల్ వస్తుంది, వీళ్ళు జైలుకు పోతలేరు, బిడ్డ మీ సంగతి చూస్తా అని చెప్పి దాన్ని 7 సంవత్సరాల జైలు శిక్షగా మార్చిండు. 7 సంవత్సరాలు అంటే చచ్చినట్టు జైలు పోవాలి, అటెంప్ట్ మర్డర్ లాగా. అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి నిన్ను జైలుకు పంపిస్తా. నువ్వు నా మీద వాట్సాప్ పోస్ట్ పెట్టినా, ఫేస్బుక్ పోస్ట్ పెట్టినా, ట్విట్టర్ పోస్ట్ పెట్టినా, మీడియా ఇంటర్వ్యూ చేసినా, దాన్ని లైక్ చేసినా, షేర్ చేసినా, సబ్స్క్రైబ్ చేసిన ఆ ఛానళ్లకు నీ జైలుకు పంపిస్తా. వాళ్ళ వాదన ఏంటంటే బీఆర్ఎస్ కొన్ని ఛానల్ని మెయింటైన్ చేస్తూ ఉంది, వాళ్ళతో విస్తృతంగా మా మీద విష ప్రచారం చేపిస్తూ ఉంది, పొద్దున్న లేస్తే భూత పురాణాలు ప్లే చేస్తూ ఉన్నారు అనేది వాళ్ళు చెప్తున్న వాదన. 1,00,000 ఛానళ్ళు పెడతాం. బీఆర్ఎస్ఏ కాదు, ప్రజలే పెట్టుకుంటారు. 100 మంది ఆల్రెడీ యూట్యూబ్లలో పెట్టుకున్నారు. ప్రశ్నించడం మా హక్కు. అన్యాయం జరుగుతాయి. నేను చెప్పిన సమాచారం తప్పైతే ఆధారాలతో సహా దానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా నీకున్నది. దట్ ఈస్ వాట్ పొలిటికల్ డిస్కోర్స్ ఈజ్ ఆల్ అబౌట్. పాలిటిక్స్ అంటే నేను ఒక ఆరోపణ చేస్తాను, నేను నిన్ను వ్యక్తిగతంగా నిందిస్తే, నేను బాడీ షేమ్ చేస్తే, నీ కుటుంబ సభ్యులు నిందిస్తే, అనరాని మాటలు నిన్నంటే నన్ను నేరస్తుడిగా నువ్వు చిత్రీకరించు. కానీ నేను ఆధారాలతో సహా నువ్వు వట్టినాగులపల్లిలో, కొత్వాల్గూడలో అక్రమంగా మైనింగ్ చేస్తున్నావు అని చెప్తేనే అట్ట తప్పవుతుంది. రాత్రి రాఘవ కన్స్ట్రక్షన్ ఉన్న కంటైనర్ను రాత్రి నీళ్ళ రంగుతో పెయింట్ వేసి దాన్ని తెరిపేస్తే నేను కూడా పోయినా కదా. నేను డాక్టర్ దాసోహ శ్రవణ్ గారు, డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ గారు, కృషాంక్ గారు అందరం కలిసిపోయినాం కదా. కార్తీక్ రెడ్డి మేమందరం కలిసిపోయినాం కొత్వాల్గూడలో. రాత్రి దాన్ని మార్చేసిండ్రు. ఇంత దొంగ
డైరెక్ట్గా దొంగతనం చేస్తూ దొరికితే కూడా మేము ప్రశ్నిస్తే రేపొద్దున మమ్మల్ని నేరస్తులు చేస్తారు. ఇంత ఘోరం. ఒక ప్రభుత్వ అధికారి మీరు మా మీద వీడియో చేసిందండి, ఇప్పుడు మీరు రేపొద్దున అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసినట్టే ప్రభుత్వ అధికారి ప్రభుత్వాన్ని నిందించే విధంగా ఉంది, దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని అనుకుంటే ఆయన వెంటనే యూట్యూబ్కి రాసి దీన్ని డిలీట్ చేసే అపరిమితమైన అధికారాలు ఈ హేట్ స్పీచ్ బిల్ ద్వారా గవర్నమెంట్ ఆఫీసర్లకు ఇచ్చారు. వాళ్ళ గవర్నమెంట్ ఆఫీసర్ల మీద కేసులు ఉండవు ఇవన్నీ చేసినందుకు. ఇంత స్టోరీ ఉన్నది. ఇంత దుర్మార్గమైన నిరంకుశమైన ప్రభుత్వం ఈ రోజు తెలంగాణలో దాదాపు 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయిండు. ఆ మితి కట్టడానికి మాకు టైం లేదు, మేమేమో ఫ్యూచర్ సిటీ అని అంటుంటే బీఆర్ఎస్ వాళ్ళు బావబామర్దులు మా మీద ఇక ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. సో ఫ్యూచర్ సిటీలో ఇది ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదు బ్రదర్. ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ లేదు. ఎక్కడుంది? ఏమైనా గుండ్లు ఉన్నాయి, ఆడ గుండ్లు ఉన్నాయి, బీడుపడ్డ పొలాలు ఉన్నాయి. ఫ్యూచర్ సిటీలో ఏముంది? దానికి 8 లేన్ల రోడ్ వేస్తున్నాడు 4,000 కోట్లతోని. ఆ డబ్బులు తీసుకొచ్చి నిరుద్యోగుల కోసం కోచింగ్ సెంటర్లు పెట్టొచ్చుగా. ఫ్యూచర్ సిటీలో భూములు ఎవరికి ఉన్నాయి? రేవంత్ రాష్ట్రంలో నిరుద్యోగులు లేరని చెప్తున్నారు కదా సార్. దాదాపు 1,50,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు. టీజీపీఎస్సీ వెబ్సైట్ చూడండి, 40 లక్షల నిరుద్యోగులు వన్ టైం రిజిస్ట్రేషన్ కింద ఓటీఆర్ చేసుకొని 1,50,000 ఉద్యోగాలు ఇచ్చినాము. ఇక మేము ఇచ్చిన హామీ దాదాపు అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం 16,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చాము అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా గత ముగిసిన అసెంబ్లీ సమావేశంలో చెప్పిండ్రు. మళ్ళీ 1,00,000 ఉద్యోగాలు వీళ్ళు పొద్దున్న లేస్తే చెప్పేది ఏంటి సార్? మేము 70,000 ఇచ్చినాం, 1,00,000 ఇచ్చినాం, 1,50,000 ఇచ్చినాం అని చెప్పుకుంటారు కదా. అదే అబద్ధాలు చెప్పి అలా పబ్బం గడుపుకుంటా ఉన్నారు. ఎక్కడున్నాయి? ఎక్కడ 1,00,000 ఉద్యోగాలు ఇచ్చారు? కేసీఆర్ గారు ఇచ్చినప్పటి నోటిఫికేషన్లు ఇబ్బంది వరకు నడిచినాయి. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన 16,000 ఉద్యోగాలు కొత్తవి. మరి 16,000 ఉద్యోగాలు ఇచ్చి 1,00,000 ఉద్యోగాలు అంటారు. అది కూడా మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు. కానీ వీళ్ళు కంటిన్యూస్ గా ప్రజలు వీళ్ళకే పట్టం కడుతున్నారు కదా సార్. ఇప్పుడు జరిగిన గ్రామ పంచాయతీ ఓట్లలో వాళ్ళకే ఆధిక్యత వచ్చింది, మున్సిపాలిటీలో వాళ్ళకే వచ్చింది. 2-3 ఉప ఎన్నికలు జరిగితే జూబ్లీహిల్స్ కానీ కంటోన్మెంట్ కానీ ఇట్లా 2-3 ఉప ఎన్నికలు వాళ్ళకే వచ్చింది. అంటే ప్రజలు ఎక్కడ మిస్మరైజ్ అయితే అవ్వకుండా కాంగ్రెస్ వైపే ఉన్నారు అనేది వాళ్ళు. అంటే అట్లా చూడకూడదు ఉపేందర్ గారు. ఏంటంటే నిజానికి బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా చాలా వరకు కూడా ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిచింది చాలా వరకు. అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో కూడా అధికార పార్టీకి ఎట్లయినా కొంచెం ఎడ్జ్ ఉంటుంది. ఆయన కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు బీఆర్ఎస్కి ఎన్ని ఓట్లు చూస్తుంటే బీఆర్ఎస్ అనేది చాలా ఫార్వర్డ్గా ఉన్నది. చాలా అద్భుతంగా పెర్ఫార్మెన్స్. దాదాపు 30% ఈ దీంట్లో పంచాయతీ ఎలక్షన్ 40% సీట్లు మాకు రావడం. అదేవిధంగా మరి మన మున్సిపల్ ఎలక్షన్లో మాకు దాదాపుగా 30%, 30 నుంచి 32% ఓటు రావడం. చాలా చోట్ల కూడా మా నాయకులు 2 ఓట్లు 3 ఓట్లతో మిస్ కావడం. చాలా చోట్ల కూడా మాకు కౌన్సిల్ చైర్మన్ పదవి వచ్చే అవకాశం ఉన్నా కూడా తొండి చేసి కేతన్పల్లి కానీ ఇబ్రహీంపట్నం కానీ ఇలాంటి ప్లేసుల్లో మాకు రాకుండా చేయడం. ఎగ్జాంపుల్ పాలకుర్తి తొర్రూరులో కూడా తొర్రూరులో అయితే కర్ఫ్యూ విధించి మరి ఎలక్షన్లు చేసిన పరిస్థితి. సో ఇవన్నీ రూలింగ్ పార్టీ చేస్తుంది, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కరెక్ట్ సమయం వచ్చినప్పుడు తప్పకుండా ప్రజలు. కానీ ఎందుకు సార్ మరి మీ బాస్ కేసీఆర్ సార్ ఎందుకు ప్రతి అంశం మీద స్పందిస్తలేడు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో కొంతవరకు ఉంది సార్. అరే ప్రతి దానికి పెద్ద ఆయన ఎందుకు మాట్లాడతలేడు? కేసీఆర్ గారు మాట్లాడుతున్నారండి, మాట్లాడతలేరు. మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు తప్పకుండా కేసీఆర్ గారు దాని ప్రతి అంశం గురించి మాట్లాడుతున్నారు. తప్పకుండా కేసీఆర్ గారు మా అందరికీ మార్గదర్శనం ఇస్తున్నారు. ఎవరు ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడాలనేది చెప్తున్నారు. వారు పెద్దవారు, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చిన ఒక గొప్ప పోరాట యోధులు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణను అద్భుతంగా పరిపాలించి దేశంలోనే చాలా సూచికల్లో నెంబర్ 1 స్థానంలో తెలంగాణ తీసుకుపోయిన ఒక గొప్ప వ్యక్తి. అలాంటి ఒక పరిపాలనా దక్షుడు మా అందరికీ గైడ్ చేస్తున్నారు. ఒక తర్వాతి తరాన్ని తయారు చేస్తూ ఉన్నారు. తప్పకుండా అవసరం వచ్చినప్పుడు కేసీఆర్ గారు ప్రజాక్షేత్రంలోకి డెఫినెట్గా వస్తారు. ఆ రోజు ఈ కాంగ్రెస్ వాళ్ళు గాలి కొట్టుకుంటారు.